అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. విభజన సమస్యలపై సర్కార్ డెడ్ లైన్ 4 నెలల్లో కంప్లీట్ చేసేలా కార్యాచరణ. ఏపీతో కలిసి రోడ్ మ్యాప్ తయారీపై కసరత్తు. మొదటిసారి అంశాల వారీగా స్పష్టత. షెడ్యూల్ 9, 10 సంస్థల్లో కార్పొరేషన్ల వారీగా పరిష్కారం. సయోధ్య కుదిరే వాటిపై కోర్టు కేసులో ఉపసంహరణ అంటూ మంచి అయితే కాకైన్ల సందు దొరుకుతామని చూసిండట. ఏమన్నా సందు దొరుకుతుందేమో మరి గట్టిగా మాట్లాడగానే దాంట్లో మెల్లగా వచ్చేసి అయ్యో అట్లయితుందా మళ్ళీ చేసిందట. కాకపోతుందంటే సందు దొరకలే కాకకు. మొత్తం వాళ్ళు బరాబర్ ఒక పద్ధతి ప్రకారం లెక్క ప్రకారం వెళ్తా ఉన్నారు. దాంతో అట్లయితుంది అనమాట. విభజన సమస్యలను 4 నెలల్లోగా పరిష్కరించుకునేందుకు 2 తెలుగు రాష్ట్రాల డెడ్ లైన్ పెట్టుకున్నాయి. ఇక ఎంతకు ఏకాభిప్రాయానికి రాని వాటిని తప్ప మిగిలిన వాటిని అన్నింటినీ వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని 2 రాష్ట్రాల సీఎంలు డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే ఇరు రాష్ట్రాల సీఎస్లతో కూడిన ఉన్నతాధికారుల కమిటీ 2 వారాల్లోపే సమావేశం కానున్నది. అందులోనే సగం అంశాలపై క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రధానంగా 9, 10వ షెడ్యూల్లో ఉన్న వివిధ కార్పొరేషన్లకు సంబంధించిన ఇష్యూస్ను క్లియర్ చేయనున్నారు. ఆ తర్వాత మరికొన్నింటిపై 2 రాష్ట్రాల అభిప్రాయాలపై రిపోర్టు తయారు చేసి ఇరు రాష్ట్రాలకు చెందిన మంత్రుల కమిటీకి నివేదిస్తారు. అయితే ఈ కమిటీలో చర్చించి 90% వరకు సమస్యలకు పరిష్కారం చూపించాలని భావిస్తున్నారు. అయితే వచ్చే నెల పూర్తయ్యేలోగా ఉన్నతాధికారుల సమావేశాలు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తున్నారంట. మొత్తం మీద 4 నెలల్లో ఈ విభజన సమస్యలన్నీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పేసి 2 రాష్ట్రాల ప్రభుత్వాలు భావిస్తూ ఉన్నాయి. అందులో భాగంగా ఒకటి ఏది అధికారులతో కూడిన అంటే సిఎస్ అంటే చీఫ్ సెక్రటరీలతో కూడినటువంటి ఒక కమిటీ, అంటే అందులో ఉన్నతాధికారులు ఉంటారు, అందులో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు ఉంటారు, దాంతో ఒక కమిటీ. ఇంకా మరొకటి ఒకవేళ అక్కడ పరిష్కారం కానటువంటి అంశాలు ఏమైనా ఉంటే అవి మంత్రులతో కూడుకున్నటువంటి మరో కమిటీ. ఆ తర్వాత ఇక్కడ కూడా పరిష్కారం కాకపోతే అప్పుడు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని మాట్లాడుకొని మొత్తం మీద పరిష్కారం దిశగా అడుగులేస్తా ఉన్నాయి 2 రాష్ట్రాలు. ఇంకా అందరికి ఇంకో డౌట్ రావచ్చు, 10 సంవత్సరాలలో విభజన హామీలు ఎందుకు కసరత్తు జరగలేదంటే ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా తెలంగాణ సెంటిమెంట్ రేకెత్తించి ఓట్లు దండుకోవడమే కేసీఆర్ పెట్టుకున్న. చంద్రబాబు బొడ్లే కత్తి పెట్టుకుని వస్తున్నాడు, చూడు జాగ్రత్త అన్నాడు. ఆ కాన్సెప్టే కాబట్టి ఇప్పటి వరకు జరగలేదు.